హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అంతకంటే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మాలినీదేవి అయితే బాలాకి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తోటి అతను పరిగెత్తుకుంటూ మాలినీదేవి దగ్గరికి అయితే వస్తాడు. నువ్వు వస్తావని నాకు తెలుసురా, నేను మర్యాదగా ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకొని ఉంటే 4 కోట్లు చేతికొచ్చుండేవి. ఇప్పుడు చూసావా, కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. చెప్పు, నీకు వద్దంటే నేను అవి కూడా ఇవ్వను. నాకు నువ్వు వద్దు, నీ హోటల్ వద్దు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అతనైతే, మేడం అలా అనొద్దు, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కనుక మీరు నా హోటల్ని కొనకపోతే నేను ఖచ్చితంగా రోడ్డుని పడతాను. దయచేసి పిల్లలు కలవాణ్ణి కాస్త నా మీద దయ చూపించండి అని చెప్పి అనడంతో, సరే నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు, నీ హోటల్ అపీరెన్స్ అంతా కూడా నాకు నచ్చింది. ఇంతకుముందే నేను నీ హోటల్ని కొనాలనుకుంటున్నాను కాబట్టి ఇదిగో ఈ 2 కోట్లు తీసుకొని వెళ్ళిపో అని చెప్పి చెప్పడంతో, అలాగేనండి అని చెప్పి సంతకాలు అయితే పెట్టేసి వెళ్ళిపోతున్న అతనికి దక్షిణామూర్తి అయితే ఎదురవుతాడు. ఏంటమ్మా ఇతను ఇక్కడికి వచ్చాడు అని చెప్పి మాలినిని అయితే అడుగుతూ ఉంటాడు. అదా మామయ్య గారు, అతని హోటళ్ళు అమ్మడానికి వచ్చాడు. అదేంటి, నీది బాగా నడుస్తుంది కదా, అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది కదా, ఎందుకు అమ్ముతున్నావు అని అంటే, నాకు వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నా హోటల్ని టేక్ ఓవర్ చేయండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశాడు. అందుకే కాదనలేక, సాటి మనిషి బాధను చూడలేక నేను కొనేశాను మామయ్య గారు అని చెప్పి మాలిని అయితే నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది. ఇదంతా గమనించిన దక్షిణామూర్తి అయితే, ఏమోనమ్మా, ఈ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకుంటున్నావు, అయినా నాకు కొడుకైనా కోడలైనా నువ్వే కదా, నీ ఇష్టం, నువ్వు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి దక్షిణామూర్తి అయితే చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మాలిని అయితే, నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా కాళ్ళ దగ్గరకు రావాల్సిందే, రాకపోతే వచ్చేటట్టు చేస్తాను, ఏమనుకుంటున్నారో, అయినా ఇన్నేళ్ల తర్వాత ఈ హోటల్ ఫీల్డ్లోకి ఎందుకు దిగాను, ఆ దక్షిణామూర్తి ఆ శివనారాయణ గాడి పొగరు దించడానికే అని చెప్పి మాలినీదేవి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే శివనారాయణకి ఖచ్చితంగా నేను పోటీ అవ్వాలి, శివనారాయణ హోటల్స్ అన్నిటినీ కూడా కొనేసి శివనారాయణని రోడ్డు మీదకి తీసుకురావాలనేదే నా జీవిత ధ్యేయం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అమ్మకపోతే వాళ్ళని బ్లాక్ చేసి మరీ రెస్టారెంట్లన్నీ లాగేసుకుంటాను. అలాగే శివనారాయణ రెస్టారెంట్లు ఒక్కటి కూడా శివనారాయణకి దక్కకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. శివనారాయణ దక్షిణామూర్తికి ఉన్న శత్రుత్వం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ సంవత్సరం జరిగే ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డులో ఖచ్చితంగా ఈ మాలినిదే పైచేయి అయి ఉండాలి అని చెప్పి రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శివనారాయణ రెస్టారెంట్ కొనాలి అని చెప్పి గట్టిగా నిశ్చయించుకుంటూ ఉంటుంది మాలిని అయితే. వాళ్ళ మావయ్యని పిలుస్తుంది. మావయ్య గారు, నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా చెప్పు, ఏం మాట్లాడాలి అని చెప్పి దక్షిణామూర్తి అయితే చాలా ప్రేమగా మాలినితో మాట్లాడుతూ ఉంటాడు. మామయ్య గారు, అదే శంషాబాద్లో ఉంది కదా శివనారాయణ రెస్టారెంట్, జోష్న రెస్టారెంట్ని నేను కొనాలనుకుంటున్నాను. అందుకు నేను మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఆ మాటలు విన్న దక్షిణామూర్తి అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉంటాడు. ఏంటి మాలిని శివనారాయణ రెస్టారెంట్ కొనడం ఏంటి, అయినా వాడి రెస్టారెంట్తో దీనికేం పని అని చెప్పి కంగారు పడిపోతూ, వాళ్ళమ్మరమ్మా, ఆ విషయం మనకు తెలుసు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా, ఏమో ఆ మణికొండలో నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మే అవకాశం ఉందేమో మామయ్య గారు, ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పి మాలిని అయితే దక్షిణామూర్తిని కన్విన్స్ చేస్తూ ఉంటుంది. సరే అమ్మా, ఈ మాట నేను ఎందుకు కదనాలి, అయినా నేను చెప్పినా నువ్వు వినే రకం కాదు కదా, నీ ఎంతటి నువ్వు వాళ్ళు అమ్మరు అని తెలుసుకునేంత వరకు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉంటావు. అది నాకు బాగా తెలుసు, మొదటి నుంచి నీ మనస్తత్వం అదే, నిన్ను వెనక్కి లాగినా కూడా నువ్వు ముందుకే వెళ్తానంటావు, అందుకే సరే పద అని చెప్పి ఇద్దరు కలిసి శివనారాయణ ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ఎవరికి తెలియదు కదా, దక్షిణామూర్తి, కార్తీక్, దీపక్ వాళ్ళైతే తెలుసు, కానీ మాలిని ఎవరో తెలీదు. ఇద్దరు కలిసి శివనారాయణ ఆఫీస్లో కాల్ పెట్టేసరికి
ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప, కార్తీక్, జోష్న, సూరజ్ వీళ్ళందరూ కూడా అక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ అడుగు పెట్టడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి అలాగే వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా దీప, దక్షిణామూర్తి తాత అంటే మనకు తెలుసు, ఆ పక్క ఉన్న ఆవిడ ఎవరు బావా అని చెప్పి ఇక దీప అయితే అమాయకంగా కార్తీక్ని అయితే నిలదీసి అడుగుతూ ఉంటుంది. నాకు మాత్రం ఏం తెలుసు మరదలా, ఇప్పుడే చూస్తున్నాను, నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా అని చెప్పి ఇక కార్తీక్ అయితే ఎవరో తెలియదన్నట్టుగా ఇక వింతగా చూస్తూ ఉంటాడు. ఎవరో వచ్చి వాళ్ళే పలకరిస్తారు కదా అని చెప్పి ఇక అందరూ కూడా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్గా శివనారాయణ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటే, సార్ సార్ ఆగండి, మీరు మా సార్ పర్మిషన్ లేకుండా లోపలికి పంపిస్తే సార్ నన్ను ఊరుకోరు, ఈ చెంప ఆ చెంప వాయించి నన్ను ఈ జాబ్లో నుంచి బూస్టింగ్ చేశారు అని చెప్పి ఇక ఆఫీస్ బాయ్ అయితే వచ్చి ఇక వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటాడు. ఇక అప్పుడే శివనారాయణ దగ్గరికి మేము వెళ్ళాలి అని చెప్పి ఇక దక్షిణామూర్తి వచ్చాడని చెప్పు అని ఇక చెప్పడంతో ఇక ఆఫీస్ బాయ్ వెళ్ళి ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి, సార్ మీకోసం దక్షిణామూర్తి గారంట వచ్చారంట, బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కనడంతో, ఏంటి వాడొచ్చాడా, ఇంటికి ఏకంగా వచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆఫీసు కూడా వచ్చేస్తున్నాడనమాట అని చెప్పి కనడంతో, ఆవిడే కాదు సార్ ఇంకొక ఆవిడ కూడా వచ్చింది అని చెప్పి ఇక చెప్పేసరికి ఇక ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మొన్నే వచ్చాడు కదా, మళ్ళీ ఇంకెంతమందినో వెనకేసుకొని వచ్చాడా, ఏంటి అసలు వీడు వస్తేనే నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, వేరే వాళ్ళు ఎవరినో తీసుకురావడం ఏంటి, ఎవరిని తీసుకువచ్చి ఉంటాడు అని చెప్పి ఇక కోపంగా ఇక అటు ఇటు తిరుగుతూ, సరే రమ్మను అని చెప్పి ఇక ఆఫీస్ బాయ్కైతే చెప్తూ ఉంటాడు శివనారాయణ. మా సార్ రమ్మన్నారు సార్ మిమ్మల్ని లోపలికి అని చెప్పి ఇక ఇద్దరు కూడా వెళ్ళి దక్షిణామూర్తి ముందు చైర్లో అయితే కూర్చుంటారు. ఇక ఆ చైర్లో కూర్చోవడంతో ఇక ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చి ఇక శివనారాయణ పక్కన పెడుతూ ఉంటుంది ఇక మాలిని. ఇక మాలినిని చూసి ఒక్కసారికి షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి మాలిని కదూ, మా అమ్మాయి సుమిత్ర వాళ్ళ వదినే కదూ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు అని చెప్పి ఇక కంగారు పడిపోతూ మనసులో ఇక కీడు శంకిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చైర్లో కూర్చుంటాడు. ఇక అప్పుడే మాలిని మాట్లాడుతుంది. నమస్తే బాబాయ్ గారు, బాగున్నారా, చాలా రోజుల తర్వాత కలిసాం, అనుకోకుండా ఇలా కలవాల్సి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతకీ మా వదిన మీ ఇంట్లో ఎలా ఉంది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, అందరూ సంతోషంగానే ఉన్నారు, మాలిని ఆడపిల్ల కదా, అందుకే శివనారాయణ అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇక సైలెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియాలి అనేసరికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా లోపలికైతే పిలుస్తూ ఉంటాడు శివనారాయణ. అందరి సమక్షంలో చెప్పండి ఏం మాట్లాడుకుంటున్నారు, ఇదిగో ఈ అమ్మాయే మా CEO అని చెప్పి ఇక చెప్పడంతో, ఓకే బాగున్నారా అని చెప్పి ఇక దీప అయితే అడుగుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే, చెప్పండి మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మేం చెప్పే కంటే చూపిస్తేనే బాగుంటుందేమో అని చెప్పి ఇక మాలిని అయితే పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన చైర్ పక్కన పెట్టిన ఒక సూట్ కేసుని అయితే తీసి ఇక డబ్బు అయితే టేబుల్ మీద పెడుతుంది. ఇక ఆ క్యాష్ని చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే దీప వైపు అలాగే చూపిస్తూ ఉంటాడు. ఈ టైంలో సూరజ్ ఉంటే చాలా బాగుండేది, సూరజ్ అయితే ఈవిడికి ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్పు ఉండేవాడు అని చెప్పి ఇక దీపా, కార్తీక్ ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అర్థం కాదన్నట్టు ఇక అలాగే చూస్తూ ఉంటాడు. కానీ శివనారాయణ ఏంటి డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక దక్షిణామూర్తి, శివనారాయణ మీ రెస్టారెంట్ జోష్న రెస్టారెంట్ ఉంది కదా, షాద్నగర్లో బ్రాంచ్ మేము కొనాలనుకుంటున్నాం, అందుకే ఎంత కావాలో చెప్పండి, అంత డబ్బు మీకు ఇచ్చేసి డబ్బు కూడా తీసుకొని వచ్చాం, స్పాట్లోనే కొందాం, వెంటనే అగ్రిమెంట్ రాయించండి అని చెప్పి కనగానే ఇక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే ఒక్కసారిగా రేయ్ అంటూ ఇక పైకి అయితే లేస్తాడు. ఏంటి మేము అమ్ముతామని మీకేమైనా చెప్పామా, లేకపోతే బేలం వేస్తున్నామా, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు, మన ఈ షాద్ నగర్లో బ్రాంచ్ అని చెప్పి ఇక శివనారాయణ అడుగుతూ ఉంటే, మాకెవ్వరూ చెప్పలేదు, మేమే అడుగుదామని వచ్చాం, ఎందుకంటే ఆల్రెడీ అది పీకల్లో నష్టాల్లో ఉంది, మిగతా బ్రాంచులేవి కూడా అంత బాగా ఏమీ వర్క్ అవ్వట్లేదు, పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, పైగా వాటి రెంట్లు, లోపల ఉన్న స్టాఫ్ యొక్క జీతాలు ఇవన్నీ కూడా నీకు మోయలేని భారంగా తయారవుతున్నాయని ఏదో ఉడతా భక్తిగా సహాయం చేద్దాం
ఒకప్పుడు పాత స్నేహితుడు అని నేను నా కోడలు నీ మీద జాలిపడి ఇక్కడికి వచ్చా అని చెప్పి కనుక అనేక ఆ మాటలు విన్న శివనారాయణ అయితే ఒక్కసారిగా రెచ్చిపోతూ ఇక మాలిని వైపు చేయి చూపిస్తూ, ఏయ్ నువ్వు ఆడపిల్లవి, నా నా కోడలి లాంటి దానివి అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి నీకు మర్యాద ఇచ్చాను. కానీ నీ గురించి నాకు బాగా తెలుసు, వీడి గురించి నాకు అంతకన్నా బాగా తెలుసు. నా కూతురుతో ఒకప్పుడు సహవాసం చేసి దానికి స్నేహితురాలిగా ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో ఇంతవరకు నేను మర్యాదగా మాట్లాడాను. కానీ నేను పాత విషయాలన్నీ మర్చిపోయి ఏదో కొత్త బంధుత్వాలు కలుపుకోవడానికి వచ్చావేమోనని ఒక్క నిమిషం ఆలోచించి ఇంతసేపు నిన్ను మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడాను. కానీ నీ లోపల ఆ కూరత్వం, నీ కుళ్ళు బుద్ధి అన్నీ కూడా మీ మామయ్యలోనూ చావలేదు, నీలోనూ చావలేదు. మీరింకా మనుషులు మారలేదన్నమాట. మీరు అవతారాలు మారాయి, మనుషులు బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఛీ, నీకన్నా కుక్కనయ్యా. తిన్నింటి వాసాలు అసలు లెక్క పెట్టకుండా కనీసం విశ్వాసమైనా చూపిస్తుంది. నువ్వు రోడ్డు మీద పకోడీలు వేసుకుంటున్న వాడిని తీసుకొచ్చి నేను ఈరోజు అందరం ఎక్కిస్తే నువ్వు ఈరోజు ఏకంగా నా దగ్గరకు వచ్చి నా హోటల్నే నువ్వు కొందాము అని చెప్పి బేరమాడుతున్నావా? అదే రోడ్డు మీద నిన్ను ఆ రోజు నేను చేరతీయకుండా ఉంటే ఏమైపోయేవాడివిరా? ఈరోజు నువ్వు నీ కోడలు ఎక్కడుండేవాళ్ళు? అదే రోడ్డు మీద పొట్లాలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. చేసిన సహాయాన్ని మర్చిపోయి చెయ్యి కొరికే రకం మీరు. ఇంకొక క్షణం నా ముందున్నా కానీ నేను ఏం చేస్తానో నాకే తెలీదు. రే కార్తీక్, వెంటనే వీళ్ళని మెడపెట్టి బయటకు గంటేరా అని చెప్పి ఇక శివనారాయణతో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న మాలిని అయితే, బాబాయ్ గారు ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఓడలు బండ్లు ఓడలు అవ్వడం అనేది సహజ సిద్ధంగా జరిగే విషయం. అయినా మనం ఒకరి తెలివిని అంచనా వేయలేం, వారికున్న డబ్బుల్ని అంచనా వేస్తాం, అంతేకాని వారి బుద్ధుల్ని కూడా అంచనా వేస్తాం. అంతేకాలం కలిసి రావడం అనేది మీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. మా మామయ్య గారు ఒకప్పుడు రోడ్డు మీద బండి పెట్టుకుని పకోడీలు అమ్మిన మాట నిజమే. కానీ ఈరోజు ఆయన తెలివితో, ఆయన కృషితో ఇంతవరకు వచ్చారు. మీరు ఇంకొకసారి మా మామయ్య గారిని కనుక అవమానించారంటే నేనేం మాట్లాడతానో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అయినా మీ రెస్టారెంట్ అమ్మకానికి ఉందని తెలిసే మేము ఇక్కడికి వచ్చాం. మీరు అమ్మితే అమ్మండి, లేకుంటే లేదు. అయినా మీరు అమ్మకపోయినంత మాత్రాన దాన్ని నేను కొనలేననుకుంటున్నారా? దాన్ని ఎలా కొనాలో నాకు బాగా తెలుసు. అది మీరే మీ నోటితోటే నాకు ఇస్తాను అని చెప్పించకపోతే నా పేరు మాలినియే కాదు అని చెప్పి కానడం అని శబ్దాలు చేస్తూ ఉంటుంది. ఇక మాలిని అయితే నవ్వుతూ, ఇక అది చూసిన శివనారాయణ అయితే, రై కార్తీక్, నేను ఇక్కడ వీళ్ళు ఒక్క క్షణం ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలీదు, పొమ్మన్రా వీళ్ళని బయటికి అని చెప్పి ఇక అనడంతో, మేడం వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుందరు, మా తాతకి హై బీపీ వచ్చేలా ఉంది, అసలే మా తాత పేషెంట్, ప్లీజ్ రండి ఇలాగా అని చెప్పి ఇక మాలినిని అయితే బయటికి తీసుకెళ్తుంటాడు కార్తీక్. శివనారాయణ గారు గుర్తుపెట్టుకోండి, ఇందాక పాతవన్నీ మర్చిపోయి ఉంటారేమోనని చెప్పి బాబాయ్ గారు అని చెప్పి వరుస పెట్టి పిలిచాను. కానీ మీరు పాతవేవి మర్చిపోలేదు. అలాగే మీరు వయసు పెరిగినా కూడా మీకు అప్పటి కోపం రౌద్రం ఏమీ తగ్గలేదు. అందుకే మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాను. చూడండి శివనారాయణ గారు, మీ రెస్టారెంట్ కొనేది ఖచ్చితంగా నేనే, రాసి పెట్టుకోండి. మీది ఒక్కటే కాదు, మీకున్న 23 బ్రాంచులన్నింటినీ కూడా నేనే కొంటాను. ఏమనుకుంటున్నారో? ఇదే ఛాలెంజ్. అంతేకాదు, ఈసారి బెస్ట్ రెస్టారెంట్ CEO అవార్డు కూడా నేనే తీసుకుంటాను. నా మాలిని గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్సే తీసుకుంటుంది. ఏమనుకుంటున్నారో? ఈ విషయం మీకు చెప్పి వెళ్దామనే వచ్చాను అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి దీప, ఏంటిది ఇదంతా అని చెప్పి ఇక దీప వైపు అలాగే చూస్తూ ఉంటే, నాకు కూడా ఏమీ తెలియదు బాబా, అసలు వీళ్ళెవరో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఇక దక్షిణామూర్తి వెళ్ళిపోతూ ఉంటే, ఏం తాత ఎలా ఉంది, ఇప్పుడు హెల్త్ అంతా బాగుందా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. అంతా బాగానే ఉందిరా, నా కోడలు ఉంది చూసాబో, ఇది ఒక పట్టాన్ని చెప్తే వినే రకం కాదు, చాలా మొండిది. నేను వద్దని చెప్తున్నప్పటికీ కూడా శివనారాయణ రెస్టారెంట్ అమ్ముతున్నాడని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ముందుగానే చెప్పాను, వాడు అమ్మడు, వాడికి అసలే కాస్త అభిమానం ఎక్కువ అని చెప్పి నా మాట వినలేదు కదా. ఈ దెబ్బతో నేను నా స్నేహితుడిని ఇంకొకసారి కలిసి వెళ్దామని వచ్చానురా. ఇక్కడికి వస్తే ఇదేమో నీ బ్రాంచులు అన్నీ కొంటానని చెప్పి వాడి మీదే యుద్ధానికి సిద్ధమై వెళ్తుంది. దాన్ని నేను ఎలాగో ఆపలేను. ఒరేయ్, ఈ గొడవలు ఇవన్నీ నాకు వద్దురా, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. నా స్నేహితుడితో కూర్చొని కాసేపు నా
మనసులో ఉన్న బాధంతా కూడా వెళ్ళపోసుకోవాలి. సంవత్సరాలైందిరా నా కూతురు చేత నానా అని పిలిపించుకొని ఆ పిలుపు కోసమే నేను ఇంత తాపత్రయపడుతున్నాను అని చెప్పి ఇక దక్షిణామూర్తి అయితే బాధపడుతూ ఉంటాడు. ఊరుకో తాత, రోజులు గడిస్తే బాధలు అందరూ కూడా మర్చిపోతాడు. కానీ మా అత్త మాత్రం మీరు తనకి గాయం చేసిన దాన్ని ఇప్పటికీ అలాగే మర్చిపోకుండా తన గుండెల లోతుల్లో దాచుకుని ఉంది. మరి మరి ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఎలా కలపాలి అని చెప్పి ఇక కార్తీక్ అడుగుతూ ఉంటే, ఒరేయ్ నువ్వు నాతో మాట్లాడుతున్నావని మీ తాత కనుక తెలిసింది అంటే ఖచ్చితంగా నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఏదైతే అదైంది, నేను వెళ్తున్నాను, నా కోడలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్టు ఈ విషయాలు ఏవి నీ తాతకి తెలియనివ్వకు. నువ్వు జాగ్రత్త పడతావు, తెలివి కల్లవాడివని నీకు ముందే చెప్తున్నాను. నా మాలిని నా కోడలు కన్ను పడింది అంటే ఖచ్చితంగా తను అన్నిటినీ కైవసం చేసుకొని తీరుతుంది. అలాంటిది అంత గట్టిది నా కోడలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇదేంటి మరదలా, నువ్వు సీఏవో అయ్యావు, నీ కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటే లేనిపోని కష్టాలన్నీ వచ్చి నీకే పడుతున్నాయి అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఊరుకో బావా, కష్టాలు పనికి కాక ఇంకెవరికి వస్తాయి? అయినా అసలు ఎవరు ఆవిడ దక్షిణామూర్తి ఆ తాత వాళ్ళ కూతురు, అంటే అత్తుంది కదా, వాళ్ళ అన్న భార్యో తమ్ముడు భార్యో అయ్యుంటుంది అని చెప్పి ఇక చెప్పడంతో, అంటే నాకు మేనత్త అవుతుందన్నమాట అని చెప్పి ఇక దీప అయితే అంటూ ఉంటుంది. అవును దీప, నీకు మేనత్తే అవుతుంది, కానీ ఆవిడ్ని చూస్తే అంత మంచిదానిలా అనిపించట్లేదు అని ఇక చెప్పడంతో ఇక దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఈవిడి గురించి మనకెవరు చెప్తారు బావా అని చెప్పి ఇక ఒకరి మొక్కలొకరు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి గురించి నాకు బాగా చెప్పేది అనంటే పారుని అడుగుదాం అని చెప్పి ఇక అనుకుంటూ ఇక ఇంటికైతే వెళ్తారు కార్తీక్ దీప ఇద్దరు కూడా. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పారు అయితే ఇక హాల్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఏం పారు, ఇంటి పనులు ఇంకా అవ్వలేదా? 12 అవుతుంటే ఇప్పుడా ఇల్లు తుడిచేది? ఉదయం 6 గంటలకే లేచి ఇల్లంతా తుడిచి ముగ్గులతో నింపేసి దీపం పెట్టాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా 12 అయినా కానీ ఇల్లే తుడుస్తున్నావు. అసలు నువ్వేం పని మనిషివి? ఇదిగో మీ ఓనర్కి చెప్పి నీ పోస్టింగ్ ఓడబెక్కిపిస్తాను, ఏమనుకుంటున్నావో అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే, ఒరే పెద్దగా అరవకరా, నిజంగా మీ తాత కనుక విన్నాడు అనంటే నిజంగానే నా చేత ఆ పనే చేపిస్తాడు. ఏదో ముసలిదాన్ని, వయసు అయిపోయిన దాన్ని ఒకటేసారి అన్ని పనులు చేయలేక ఏదో గ్యాప్ ఇచ్చి అప్పుడు కొంచెం చేసుకుంటున్నానులే. అయినా ఉన్నట్టుండి ఉరుములేని వానలాగా ఇయర్కాడొచ్చి పడ్డావేంట్రా అని చెప్పి ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే, సరే ఈ విషయాలు ఏవి కూడా నేను తాత దగ్గర చెప్పను, కానీ నువ్వు నాకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి ఇక కార్తీక్ అయితే మెలికి పెడుతూ ఉంటాడు. అమ్మో వీడసలే మాయలోడు, వీడు ఏ మెలికి పెడతాడో ఏంటో. ఏముంది, చెప్పకుండా ఉంటాం, మాటే కదా, ఇస్తే పోతుంది, మనం ఎప్పుడు మాట మీద నిలబడ్డాం అని చెప్పి ఇక పారిజాతం అయితే నాలుగు ఖర్చుకుంటూ సరేలేరా అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరే ఇప్పుడు నేను ఒకరి గురించి అడుగుతాను, నీకు వాళ్ళ గురించి బాగా తెలుసు, నువ్వు వాళ్ళ గురించి నాకు చెప్పు అని చెప్పి ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటే, ఎవర్రా వాళ్ళు అని చెప్పి ఇక అంటూ ఉంటే, దక్షిణామూర్తి తాత కోడలు మాలిని అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే ఒక్కసారిగా గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇక హబాక్ అయిపోయి, ఒరేయ్ కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇదిగో ఈ ఫోటోలో ఉందే ఈవిడే అని చెప్పి ఇక తను ఆఫీస్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఫోటో అయితే తీస్తూ ఉంటాడు కార్తీక్. ఇక ఆ ఫోటోని అయితే చూపిస్తూ ఉంటాడు కార్తీక్. ఇక చూపించి, ఇదిగో ఈవిడే దక్షిణామూర్తి కోడలు మాలిని అంట, ఎవరు ఈవిడా, నీకు ఈవిడి గురించి ఏం తెలుసు, ఈవిడ ఎలాంటిది అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే ఒకసారిగా హబ్బాక్ అయిపోతూ, ఏంట్రా అసలు వీళ్ళు ఆఫీస్కి వచ్చారా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, అవును ఆఫీస్కి వచ్చారు, అక్కడ చాలా పెద్ద గొడవ కూడా అయ్యింది, మీ తాత వీళ్ళని చూస్తే ఉప్పు నిప్పు పేలినట్టు టపటపా పేలుతూనే ఉంటాడ్రా, మీ తాతకి వీళ్ళు లోకంలో ఎవరైనా శత్రువులు ఉన్నారు అనంటే అది మొదటిది దక్షిణామూర్తే అవుతాడు, ఆ తర్వాత శత్రువు ఎవరైనా ఉంది అనంటే అది ఖచ్చితంగా ఈ మాలినియే అవుతుంది, మీ తాత తట్టుకొని నిలబడ్డా, ఇంతకీ మీ తాత ఏ హాస్పిటల్లోనూ చేరకుండా క్షేమంగా ఉన్నాడు కదూ అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే, ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నాడు, ఇక మీదటే పోయేలా ఉన్నాడు, అందుకే అసలు విషయం ఏంటో తెలుసుకుందామని చెప్పి నీ దగ్గరికి వచ్చాను. ఒరేయ్ మీ తాత చెప్పమనుకుండా ఆ పాత విషయాలేవి నేను చెప్పనురా, ఒకవేళ నీకు కనుక చెప్పాను అనంటే రేపు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నన్ను ఖచ్చితంగా ఇరికిస్తావు, నువ్వు నీతో పని కాదు నాయన, నేను వస్తాను అంటూ ఇక అక్కడి నుంచి పారిజాతం అయితే జారుకుంటూ ఉంటుంది. ఏ పారు నిన్నే పారు, నేను అలా ఎవరికి ఏం చెప్పను, దయచేసి నాకు చెప్పు పారు, ఈ మాల్ని ఎవరు అని చెప్పి ఇక
వెళ్ళిపోయే పారిజాతం వైపు అలాగే చూస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక అప్పుడే పైనుంచి కిందకైతే దిగి వస్తూ ఉంటుంది సుమిత్ర. ఏంట్రా కార్తీక్, ఎవరి గురించిరా అడుగుతున్నావు? మాలిని అంటున్నావు, ఎవరా మాలిని అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. ఇక ఏమీ తెలియని సుమిత్ర అయితే. ఇక ఆ మాటలు విన్న దీప కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆ అత్తకి ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ అత్త ఎవరా మాలిని అని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తుంది. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని చెప్పి ఇక కార్తీక్ అయితే తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఒరేయ్ కార్తీక్, నిన్నేరా అని చెప్పి ఇక అంటూ ఉంటే అది అది ఏదైతే అదైంది. అసలు ఈవిడ్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియాలి కదా. మా అమ్మని చూస్తే ఖచ్చితంగా మా అత్త మురిసిపోతుంది, మరి ఈవిడ్ని చూస్తే అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న ఫోన్ అయితే ఇక సుమిత్రకైతే చూపిస్తూ, ఈవిడే అత్త, మాలిని అంటే ఈవిడెవరో నీకు తెలుసా అని చెప్పి ఇక చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన సుమిత్ర అయితే ఒక్కసారిగా హబ్బాక్కైపోతూ ఉంటుంది. రే కార్తీక్, ఎవర్రా ఇది అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఎవరో తెలీదు, ఈరోజు మీ రెస్టారెంట్స్ అన్నీ కొంటాము అని చెప్పి మన ఆఫీస్కి అయితే వచ్చింది. అంతేకాదు దక్షిణామూర్తి తాతతో కలిసి వచ్చింది. అక్కడ అందరూ కూడా చాలా పెద్ద గొడవ పడ్డారు. ఇక వాళ్ళ గురించి తెలుసుకుందామని ఇంటికి వచ్చి పారిజాతం అడుగుతుంటే, పారిజాతం మీ తాత చెప్పమంటేనే చెప్తాను, లేకుంటే చెప్పనని చెప్పి ఏమీ చెప్పకుండా లోపలికైతే వెళ్ళిపోయింది. దక్షిణామూర్తి, నువ్వు అవునన్నా కాదన్నా నీ తాత, అందుకే నేను అడుగుతున్నాను, చెప్పు చెప్పత్తా ఎవరివిడా అని చెప్పి కనడంతో, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో, ఈ ఆనామొకరాల్ని నా కళ్ళ ముందు నుంచి తీసేయ్, అంతేకాదు ఇంకొకసారి ఈవిడ ఎవరా అని చెప్పి నన్ను కనుక అడిగావు అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక పెద్దగా అరుస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్.